దేశం గర్వించే సంఘటన అండి. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ వన్డే టోర్నమెంట్ టైటిల్ని మన భారత్ చేజిక్కెందుకుంది, కైవసం చేసుకుంది. కాబట్టి ఎంత సంతోష విషయంలో ఈ టీంని చాలామంది కొనియాడుతున్నారు. కానీ ఇక్కడ రాజకీయంగా ఒక చిన్న సంఘటన చెప్పాలని మేము ముందుకు వచ్చా. ఏంటంటే ఏదైతే 11 మందితోటి అనూహ్య విజయం సాధించిన మన భారత్, అలాగే ఎవరు పొత్తు లేకుండా 11 మందే నిజాయితీగాడి ఇండియాలోని 100 కోట్ల మందిని విజేతలుగా నిలిపారు. సేవ్ చేసుకుని పెట్టుకోండి, మరో 4 ఏళ్ల తర్వాత ఇంకొక 4 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల టైంలో ఇదే సీన్ రిపీట్ అవుతుంది. అదే 11 మందితోటి ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని గెలవబోతున్నాం. ఎన్ని సీట్లు అంటే దాన్ని బట్టి మీరు లెక్కేసుకోండి అని ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది చంద్రశేఖర్, ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారు. ఎలాగా 11 మందితో భారత్ ఎలా నెగ్గించుకున్నారో ఈ 11 మందితోటి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అలా నెగ్గించుకోబోతుంది. కాకపోతే ఒక 4 సంవత్సరాలు ఆగండి. కాబట్టి ఈ 11 మంది, ఆ 11 మంది, ఆ 11 మందే ఈ 11 మంది ఎలాగైతే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుందో మేము కూడా ఆంధ్రప్రదేశ్ని గెలుచుకోబోతున్నాం అని ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఈయన ట్వీట్ అలా ఉంచితే కనుక నాగబాబు గారు ఒక ట్వీట్ చేశారు. గెలుపుకి అదృష్టంతో సంబంధం లేదని మరోసారి నిరూపితమైంది. ఒక టాస్ కూడా గెలవకుండా ఆడిన అన్ని మ్యాచ్లు గెలిచి 12 ఏళ్లకు ఐసీసీ ఛాంపియన్షిప్ సాధించింది టీమిండియా. ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా 12 ఏళ్లకు 100% స్ట్రైక్ రేట్తో గెలిచి రాజ్యాధికారంలో భాగస్వామ్యం సాధించింది జనసేన. ఈ రెండింటికి ఒకేలాంటి పోలికలు: ప్రణాళిక, ప్రాతినిధ్యం, కూర్పు, కసరత్తు, అంకితభావం, ఐకమత్యం. అందువల్లే మేము ఎలాగైతే ఒక్క ఎమ్మెల్యే కూడా నెగ్గకుండా 12 ఏళ్లకి ఒక్క ఎమ్మెల్యే కూడా నెగ్గకుండా మేమంతా ఇప్పుడు మళ్ళీ 100% స్ట్రైక్ రేట్ తోటి 21కి 21 మందిని గెలిచాము మేము. అలాగే 11 మంది టీమిండియా తరఫున ఆడి 11 మంది విజేతలుగా సాధించారు. ఇంచుమించుగా ఐసీసీ 12 ఏళ్ల తర్వాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఏదైతే ఉందో, పీసీసీయా అదే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఏదైతే ఉందో దాన్ని సాధించగలిగారు. కాబట్టి మేము కూడా అలాగే సాధించామని టీమిండియాని తమ జనసేన అభ్యర్థులతోటి పోల్చుకుని నాగబాబు గారు ట్వీట్ చేశారు 100% స్ట్రైక్ రేట్ అని. అలాగే ఆ 11 మందిని మేమే ఆ 11 మందిని వైసీపీ తరపు నుంచి చంద్రశేఖర్, ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారు పోల్చుకుని ఈ 11 మంది ఎలా నెగ్గారో అదే 11 మందితోటి మేము ఖచ్చితంగా గెలవబోతున్నామని ఆయన పోల్చుకున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరిని సరైన పోలిక? నాగబాబు గారిది సరైన పోలిక, లేకపోతే చంద్రశేఖర్ గారు చెప్పింది సరైన పోలిక? ఎవరు సేమ్ దానికి ఆపాదించుకున్నారు? ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి 100% స్ట్రైక్ రేట్ గురించి ఒక మాట చెప్పబోతున్నాం. 100% స్ట్రైక్ రేట్ అంటే ఇండివిజువల్గా ఆడి, నీకు నువ్వుగా ఆడిన ప్రతి మ్యాచ్ గెలిస్తే కనుక 10 మ్యాచ్లు ఆడావు నువ్వు, 10 మ్యాచ్ల్లో నువ్వు సింగిల్గా ఆడుతున్నావు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అక్కడవే వేరే కాకుండా సింగిల్గా ఆడి నువ్వు గెలుచుకున్న అన్ని మ్యాచ్లను గెలిస్తే దాన్ని 100% స్ట్రైక్ రేట్ అంటారు. ఒకటే పార్టీ అయ్యండి, ఆ పార్టీ ఒక పార్టీగా ఉండి ఒక పార్టీగా పోటీ చేసి ఒకే పార్టీగా ఎన్నికల్లో నిలబడి గెలిచినప్పుడు దాన్ని 100% స్ట్రైక్ రేట్ అని అంటారేమో. కానీ ఒక పార్టీ కాకుండా 3 పార్టీలతో పొత్తు ఉన్నప్పుడు, ఆ పొత్తులో భాగంగా గెలిచినప్పుడు, అంటే నీకు ఇంకో ఇద్దరు సపోర్ట్ చేస్తేనే నువ్వు గెలిచినప్పుడు దాన్ని 100% స్ట్రైక్ రేట్ అంటారా అనరా? 175 నియోజకవర్గాల్లో ఉన్నప్పుడు 175లో కాదు, మేము అంత కాదు, కనీసం 50 కాదు, అన్నీ కాదని ఏదో 21, 22, 21 పరిమితమయ్యి అంత మట్టుకే దాన్ని పోటీ చేస్తే దాన్ని కూడా 100% స్ట్రైక్ రేట్ అని అంటారా కాదా? నాకు ఏదో కొన్ని డౌట్లు ఉండిపోయినాయి. ఆ డౌట్లు ఏమన్నా మీకు తెలిస్తే కనుక ఆన్సర్ ఫుల్ఫిల్ చేయొచ్చు. కాకపోతే నేను అనేది ఏంటంటే, అంటే ముగ్గురు భాగస్వామ్యంగా కలిపి ఆడిన దాన్ని ఒక వ్యక్తిగా ఆపాదించుకోవడం 100% స్ట్రైక్ రేట్ ఎలా అవుతుంది అనేది నాకు అర్థం కాల. మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, నాకు మోటివేషన్ ఉంటుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి షేర్ అవుతుంది. తర్వాత మీరు కనుక కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. పార్టీలకు అతీతంగా మన వీడియోలు ఉంటాయి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఫస్ట్ అయితే కనుక లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.